Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic related to the 10th class children which comes under question number 19b as prepositional phrases for 1 mark. Prepositional phrases ante emi? వాటిని ఎలా నేర్చుకోవాలి? నేర్చుకున్న విషయము మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లోని కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకొని మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అక్కడ యూస్ఫుల్ అయిందా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ కూడా చేసుకోబోతున్నాం. మన టెక్స్ట్ బుక్ లో ఉండే కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది. వాటి మీనింగ్ నేర్చుకొని మనము ప్రిపేర్డ్ గా ఉన్నాం. చూడండి, అలాంగ్ విత్, అకార్డింగ్ టు, అహెడ్ ఆఫ్, అపార్ట్ ఫ్రమ్. అలాంగ్ విత్ అంటే ఒకరితో పాటు, వాళ్ళతో కలిసి అనే మీనింగ్. సో కలిసి తో పాటు. అకార్డింగ్ టు అన్నప్పుడు ప్రకారం, ఈ విధంగా ప్రకారం అనే మీనింగ్ లో వస్తుంది, లేదా ఈ విధంగా. అహెడ్ ఆఫ్ అంటే ఒకరికన్నా ముందుగా వెళ్ళేటప్పుడు. సో అహెడ్ ఆఫ్ అన్నప్పుడు దీన్ని ముందుగా అని గుర్తు పెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్, అపార్ట్ ఫ్రమ్ అన్నప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ గా, డిఫరెంట్ ఫ్రమ్ అనే మీనింగ్ వస్తుంది. సో వేరుగా, లేకుంటే కలిసి కాకుండా వేరుగా, వేర్పాటుగా అనే సెన్స్ లో మనం గుర్తు పెట్టుకోవాలి అపార్ట్ ఫ్రమ్ అని. బై మీన్స్ ఆఫ్ అన్నప్పుడు బై ద వే, ఈ విధంగా, ఈ మార్గంలో. బై వే ఆఫ్ అన్నప్పుడు కూడా ద్వారా, విధము. ఈ రెండు సిమిలర్ మీనింగ్ ఇస్తున్నాయి. బై మీన్స్ అన్నప్పుడు ఈ మార్గంలో లేదా ఈ విధంగా. బై మీన్స్ ఆఫ్ అంటే ఈ విధంగా. బై వే ఆఫ్ అన్నప్పుడు ఈ మార్గంలో లేదా ద్వారా అనే సెన్స్ తీసుకోవాలి. ఆన్ అకౌంట్ ఆఫ్, ఇందువలన, ఈ కారణంగా అనే చేయాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్, సో రిప్రజెంటింగ్, తరపున అనే మీనింగ్ తీసుకుంటాం. డ్యూ టు అన్నప్పుడు ఒక రీజన్ రాయాలి కంపల్సరీగా. డ్యూ టు పక్కన కారణం రావాలి. ఫర్ ద సేక్ ఆఫ్, సో బెనిఫిట్ ఆఫ్, హెల్ప్ఫుల్ టు అనే సెన్స్ లో తీసుకోవాలి, మంచి కొరకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నప్పుడు ఎదురుగా. ఇన్ స్పైట్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ గుర్తుంచాను, నెగిటివ్ సెన్స్ లో. అంటే రెండు కాంట్రాస్ట్ స్టేట్మెంట్. ఒక విషయము ఇంకొక విషయం యొక్క గ్రోత్ కి అడ్డుపడేటప్పుడు మనము ఇన్స్పైట్ ఆఫ్ అనేది తీసుకుంటాం. సో అయినప్పటికీ అనే మీనింగ్ తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్, అలా అయితే. ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, ఈ రెండు వర్డ్స్ ని చూస్తే సిమిలర్ మీనింగ్ వస్తాయి. ఇన్ ప్లేస్ ఆఫ్ అన్నప్పుడు ఒక ప్లేస్ లో, ఒకరి స్థానంలో. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒకరికి బదులుగా, ఈ సెన్స్ తీసుకుందాం. ఇన్ అడిషన్ టు, సో అడిషన్ గివ్స్ ద మీనింగ్ దట్ కలుపుకొని, అదనంగా. ఇన్ అడిషన్ విత్ అన్నప్పుడు అనుగుణంగా, దానితో పాటు, అనుగుణంగా అనే సెన్స్. సో ఈ విధంగా మన టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్ని మనం మీనింగ్ ని మెమొరైజ్ చేసుకొని ఒక్కసారి బై హార్ట్ చేసుకోగలిగితే ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా డిటెక్ట్ చేసి సెలెక్ట్ చేయగలిగితే మనకు 1 on 1 మార్క్ ఈజీగా తెచ్చుకోగలం. చూద్దాం. ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లోని కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకొని మనం నేర్చుకున్న విధానము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆన్సరింగ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, ఇది జూన్ 2017 లో అడిగిన క్వశ్చన్. ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ, మై ఫ్రెండ్ గణేష్. ఇక్కడ చూడండి సెన్స్ ఏముంది, పీడి, ఫిజికల్ డైరెక్టర్ సెలెక్టెడ్ మీ, మై ఫ్రెండ్ గణేష్. గణేష్ స్థానంలో నన్ను సెలెక్ట్ చేశారు అనే సెన్స్ వస్తుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, నెగిటివ్ సెన్స్. అయినప్పటికీ, ఇక్కడ అయినప్పటికీ అనేది సరిగా ఫిట్ కాదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఫర్ ద సేక్ ఆఫ్, సో బెనిఫిట్ ఆఫ్ గణేష్. దీంట్లో సెలెక్టెడ్ అనే వర్డ్ మనకి ఏం చేస్తుంది, గణేష్ ప్లేస్ లో నన్ను సెలెక్ట్ చేశారు. సో ప్లేస్ ఆఫ్ అనేది యాప్ట్ అవుతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ మై ఫ్రెండ్ గణేష్. శ్రావణి గోస్ టు స్కూల్ అపార్ట్ ఫ్రమ్, అలాంగ్ విత్, అహెడ్ ఆఫ్, సుధా డైలీ. మార్చ్ 2018 లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ సెన్స్ ఏం తీసుకున్నాం, శ్రావణి సుధాతో పాటు స్కూల్ కి వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ అంటే మనం నేర్చుకుని ఉన్నాం, వేరుగా, కాకుండా. సో ఇక్కడ కాకుండా అనే సెన్స్ ఫిట్ కావట్లేదు. అలాంగ్ విత్ అన్నప్పుడు తోడుగా, తో పాటు అనే సెన్స్ ఉంది. సో కలిసి, తో పాటు. అహెడ్ ఆఫ్ అన్నప్పుడు మనం నేర్చుకున్నాం, అహెడ్ ఆఫ్ అంటే ముందుగా. సో ఇక్కడ సుధాతో పాటుగా స్కూల్ కు వెళ్తుంది అనే సెన్స్ తీసుకున్నాం. కావ్య గోస్ టు స్కూల్ అలాంగ్ విత్, అపార్ట్ ఫ్రమ్, ఇన్ స్పైట్ ఆఫ్, హర్ టీచర్ డైలీ. ఇన్ స్పైట్ ఆఫ్, చూడండి అయినప్పటికీ, ఇక్కడ అయినప్పటికీ అనేది ఫిట్ కాదు. కావ్య గోస్ టు స్కూల్, హర్ టీచర్ డైలీ. సో టీచర్ తో పాటుగా అనే సెన్స్. సో అలాంగ్ విత్, అపార్ట్ ఫ్రమ్. అపార్ట్ ఫ్రమ్ అంటే వేరుగా. సో ఇక్కడ టీచర్ తో పాటు అనే సెన్స్ కాబట్టి అలాంగ్ విత్ అనేది కరెక్ట్ ఆన్సర్. మధు గాట్ ఏ గుడ్ జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్.
మధు యొక్క నైపుణ్యము ఆధారంగా జాబ్ వచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, అంటే వీటి బదులుగా అయితే జాబ్ రాలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్నప్పుడు మనము తరపున, సో వీటి తరపున రాదు, వీటితో వస్తుంది. కాబట్టి బై మీన్స్ ఆఫ్ అంటే ఈ విధంగా, ఈ మార్గంలో. కాబట్టి మధు గాట్ ఏ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. ఇది మే 2022 లో అడిగిన క్వశ్చన్. గీత వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డ్యూ టు ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ అడిషన్ టు హెవీ రెయిన్స్. సో ఇక్కడ చూడండి, అనేబుల్ టు, సో ఇక్కడ అటెండ్ కాలేకపోయింది అనే సెన్స్ వస్తుంది. దానికి రీజన్ ఏమన్నా ఉందా? హెవీ రెయిన్స్. సో ఇప్పుడు చూద్దాం. డ్యూ టు అంటే మనకు ఏమి? కారణం. సో రీజన్ ఇది. డ్యూ టు అనేది రీజన్. ఇన్స్పైట్ ఆఫ్ అన్నప్పుడు నెగిటివ్ వేలో, అయినప్పటికీ హెవీ రెయిన్స్. సో అటెండ్ కాలేదు, అయినప్పటికీ హెవీ రెయిన్స్, ఇది సరిగా ఫిట్ కాదు. ఇన్ అడిషన్ టు, సో దానికి కలుపుకొని, అటెండ్ కాలేదు కలుపుకొని వర్షాలు అంటే అది మీనింగ్ సరిగా సరిపోవటం లేదు. కాబట్టి అనేబుల్ టు అటెండ్ ద పార్టీ, కారణం హెవీ రెయిన్స్. కాబట్టి డ్యూ టు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జూలై 2022 లో అడిగిన క్వశ్చన్. రఘుస్ హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఇన్ అడిషన్ టు అలాంగ్ విత్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ రెడ్. ఇక్కడ సెన్స్ చూస్తే మనము రఘు వాళ్ళ ఇల్లు డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే అది రెడ్ కలర్ లో పెయింట్ చేయబడి ఉంది అనే మీనింగ్ వస్తుంది. ఇన్ అడిషన్ టు అంటే మీనింగ్ కూడా అదనంగా. సో దీనికి రఘు హౌస్ అదనంగా రెడ్ కలర్ ఉంది అనేది ఫిట్ కావడం లేదు. అలాంగ్ విత్ అంటే తో పాటు. అపార్ట్ ఫ్రమ్ అంటే అపార్ట్ ఫ్రమ్ రిమైనింగ్ హౌసెస్, ఆ ఏరియాలో ఉండే అన్ని ఇండ్ల కన్నా కూడా డిఫరెంట్ గా కనబడుతుంది అని చెప్పాలి. సో అపార్ట్ ఫ్రమ్ అంటే వేరుగా, అది కాకుండా. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ఇస్ ద రైట్ ఆప్షన్ హియర్. అకార్డింగ్ టు, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ చూడండి, రెండు కాంట్రాస్ట్ ఉన్న స్టేట్మెంట్స్. హిస్ పావర్టీ అనేది నెగటివ్ సెన్స్, హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ స్టేట్మెంట్స్ డిఫర్ అవుతున్నాయి. సో పావర్టీ అయినప్పటికీ కూడా, తన పేదరికంలో ఉన్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు అని చెప్పే సెన్స్ ఉంది. సో ఇక్కడ అయినప్పటికీ అనే సెన్స్ తీసుకోవాలి. అకార్డింగ్ టు అన్నప్పుడు మనము ప్రకారము, సో పావర్టీ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు, ఇది రాంగ్ ఆప్షన్. ఇన్ కేస్ ఆఫ్, అలా అయితే, సో అలా అయితే పేదరికంలో అయితే హీ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇన్స్పైట్ ఆఫ్, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇన్స్పైట్ ఆఫ్ అంటే నెగిటివ్ సెన్స్ లో, అయినప్పటికీ అనే మీనింగ్. సో ఒకటి అడ్డుపడుతున్నప్పటికీ వేరేది చేయడాన్ని ఇన్స్పైట్ ఆఫ్ తీసుకుంటాం మనం. సో పావర్టీ అనేది ఇక్కడ అడ్డుపడుతున్నా కూడా తను కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. సో ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది ఏప్రిల్ 2023 లో అడిగిన క్వశ్చన్. కాబట్టి మనం ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని తెలుగుతో ఇంటర్ రిలేట్ చేసుకుంటూ నేర్చుకోగలిగితే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-on-1 మార్క్ ఈజీగా సాధించగలం. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.